హాయ్ హలో నమస్తే, నేను మీ సాగర్. నట కిరీటి రాజేంద్ర ప్రసాద్ గారు తెలుగు సినిమా ఇండస్ట్రీలో తనకంటూ ఒక ప్రత్యేక గుర్తింపుతో పాటు దేశ ప్రధానులు కూడా అభిమానులుగా మార్చుకున్న మేటి నటుడు. విశ్వవిఖ్యాత నట సార్వభౌమ శ్రీ నందమూరి తారక రామారావు గారు పుట్టిన నిమ్ముకూరు నుంచి ఇండస్ట్రీకి వచ్చి కామెడీ హీరోగా ఒక చరిత్ర లిఖించి సీరియస్ పాత్రలో నటుడుగా అవార్డులు రివార్డులు సొంతం చేసుకుని ప్రస్తుతం క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా దూసుకుపోతున్న రాజేంద్ర ప్రసాద్ గారు ఈ రోజు ఆయన పుట్టినరోజు. రాజేంద్ర ప్రసాద్ గారు జూలై 19, 1956 కృష్ణా జిల్లా గుడివాడ దగ్గరలోని దొండపాడు గ్రామంలో మధ్యతరగతి కుటుంబంలో జన్మించారు. రాజేంద్ర ప్రసాద్ గారు స్వర్గీయ ఎన్టీ రామారావు గారి దొడ్ల చావడిలో పుట్టానని తరచుగా ప్రెస్ మీట్లలో చెబుతూ ఉంటారు. రాజేంద్ర ప్రసాద్ గారు అందుకే రామారావు గారి ఇంటికి తరచూ వెళ్లి వస్తూ ఉండేవారు. అలా చిన్నప్పటి నుంచి నందమూరి తారక రామారావు గారిని చూస్తూ పెరిగారు. ఒక రకంగా రాజేంద్ర ప్రసాద్ గారు ఇండస్ట్రీకి రావడానికి ఎన్టీఆర్ గారే కారణం. ఆయన ప్రోత్సాహంతోనే నటుడుగా సినిమా ఇండస్ట్రీకి వచ్చారు. సీనియర్ ఎన్టీఆర్ గారితో చిన్నప్పటి నుంచి ఉన్న పరిచయంతో రాజేంద్ర ప్రసాద్ గారు నటనపై ఆసక్తిని గమనించిన ఆయనే చెన్నైలోని ఓ ఫిల్మ్ ఇన్స్టిట్యూట్ లో చేర్పించారు. అలాగే ఎన్టీఆర్ గారు, మీరు అందరిలాగా క్యారెక్టర్స్ చేయకూడదండి, మీకు నచ్చినట్టు ఒక ప్రత్యేకమైన క్యారెక్టర్ మీరు సృష్టించుకొని ఆ రకంగా మీరు నటనలో ముందుకు వెళ్ళాలని ఆయన సలహా ఇచ్చారు. అలాగా 1977లో రాజేంద్ర ప్రసాద్ గారు సినిమాల్లో ప్రవేశించారు. ఇండస్ట్రీకి వచ్చే ముందు సిరామిక్ ఇంజనీరింగ్ లో డిప్లొమా పూర్తి చేశారు. ఆ తర్వాత ఉద్యోగం వచ్చినా కూడా నటుడిగా మారిపోయారు. రాజేంద్ర ప్రసాద్ గారు మధు ఫిల్మ్ ఇన్స్టిట్యూట్ నుంచి బయటకు వచ్చిన వెంటనే బాపు లాంటి లెజెండరీ దర్శకునితో పనిచేసే అవకాశం అందుకున్నారు. ఈయన తొలి చిత్రం స్నేహం. దర్శకులు బాపు గారితో తెరకెక్కించిన ఈ సినిమా 1977లో సెప్టెంబర్ 5న విడుదలైంది. ఆ తర్వాత వంశీ గారు దర్శకత్వంలో వచ్చిన మంచు పల్లకి సినిమాలో కూడా నటించారు. అందులో చిరంజీవి గారు హీరోగా నటించారు. రాజేంద్ర ప్రసాద్ గారు కెరీర్ మొదట్లోనే మంచి సినిమాలు చేశారు. నటుడిగా గుర్తింపు తీసుకొచ్చిన పాత్రలోనే ఎక్కువగా కనిపించారు. అప్పటికి కామెడీ వైపు ఆయన వెళ్ళలేదు. వరుసగా సీరియస్ పాత్రలతోనే అలరించారు. అలాగా రాజేంద్ర ప్రసాద్ గారు నటించిన సినిమాలు ఈ చరిత్ర ఏ సిరాతో, పెళ్లి చూపులు, రామరాజ్యంలో భీమరాజు వంటి సినిమాలలో వైవిధ్యమైన పాత్రల్లో పోషించారు. అందులో కొన్ని విలన్ పాత్రలు కూడా ఉన్నాయి. దాంతోపాటు అన్నా తమ్ముడు లాంటి పాత్రల్లోనూ మెప్పించారు రాజేంద్ర ప్రసాద్ గారు. కాశ్మోరా లాంటి సినిమాల్లో రాజేంద్ర ప్రసాద్ గారి నటన చూసి అందరూ ఆశ్చర్యపోయారు. అప్పటి వరకు సీరియస్ పాత్రలు మాత్రమే చేస్తూ వస్తున్న రాజేంద్ర ప్రసాద్ గారును హాస్యం వైపు తిరిగేలా చేసింది దర్శకులు జంధ్యాల గారు. ఈయన నటనలోని హాస్యాన్ని పూర్తిగా పిండుకున్నారా జంధ్యాల గారు. అహనా పెళ్ళంట సినిమాలో రాజేంద్ర ప్రసాద్ గారి కెరీర్లోనే కాదు, తెలుగు సినిమా హిస్టరీలోనే బెస్ట్ కమెడియన్లో ఒకటిగా నిలిచిపోయింది. ఆ తర్వాత రాజేంద్ర ప్రసాద్ గారిలోని కామెడీ నటుడిని మిగిలిన దర్శకులు కూడా తెగ వాడేసుకున్నారు. అందులో రేలంగి నరసింహరావు గారు, ఈవీవి సత్యనారాయణ గారు లాంటి దర్శకులు ఉన్నారు. బాపు లాంటి అగ్ర దర్శకులు కూడా రాజేంద్ర ప్రసాద్ గారిలోని నటుడినితో పాటు కామెడియన్ కూడా బాగా వాడుకున్నారు. మిస్టర్ పెల్లాం సినిమాతోనే దీనికి నిదర్శనమని చెప్పవచ్చు. తెలుగు సినిమా ఇండస్ట్రీకి అడుగులు వేసిన తొలి నాళ్లలోనే తనకంటూ ఒక గుర్తింపు తెచ్చుకున్నారు ఈయన. అంతేకాదు సీనియర్ నటులు అందరితోనూ కలిసి నటించారు. చిరంజీవి గారు, బాలయ్య బాబు గారు, వెంకటేష్ గారు, నాగార్జున లాంటి హీరోలతో స్క్రీన్ షేర్ చేసుకున్నారు. ఒకవైపు హీరోగా నటిస్తున్న సమయంలోనూ కథ నచ్చితే సపోర్టింగ్ క్యారెక్టర్స్ కూడా చేశారు రాజేంద్ర ప్రసాద్ గారు. తెలుగులోనే కాకుండా హాలీవుడ్లో క్విక్ గన్ మురుగన్ అనే సినిమాలో నటించారు. నటుడిగా, నిర్మాతగా, సంగీత దర్శకునిగా సత్తా చాటారు. మేడం సినిమాలో ప్రయోగాత్మకంగా మహిళ పాత్రలో పోషించి తన ప్రత్యేకతను చాటుకున్నారు. ఆ సినిమాకు అవార్డు కూడా వచ్చింది. 1987లో విడుదలైన అహనా పెళ్ళంట తర్వాత రాజేంద్ర ప్రసాద్ గారి కెరీర్కు స్వర్ణయుగమని మొదలైందని చెప్పవచ్చు. అప్పటి నుండి ఈయన చేసిన కామెడీ సినిమాలు తెలుగు ఇండస్ట్రీ రూపురేఖలనే మార్చేశాయని కూడా చెప్పవచ్చు. అప్పటి వరకు హీరోలు ఫైట్ చేయాలి, కామెడియన్స్ వచ్చి నవ్వించాలనే ఆనవాయితీకి బ్రేక్ చెప్పాడు రాజేంద్ర ప్రసాద్ గారు. హీరోనే కామెడీ చేయవచ్చని నిరూపించాడు. సినిమా అంతా కామెడీతోనే నడిపించవచ్చని రాజేంద్ర ప్రసాద్ సినిమాలు నిరూపించాయి. రాజేంద్ర ప్రసాద్ గారు 90sలో నటించిన ఏప్రిల్ 1 విడుదల రాజేంద్రుడు, గజేంద్రుడు, మాయలోడు, కొబ్బరి బండం, పెళ్లి చేసి చూడు, ఇద్దరు పిల్లాల ముద్దల పోలీస్, ఎదిరింటి మొగుడు, పక్కింటి పెళ్ళాం, ఆ ఒక్కటి అడుక్కు లాంటి ఎన్నో సంచలన సినిమాలు రాజేంద్ర ప్రసాద్ గారి రేంజ్ ఏంటో చూపించాయి. ఒకానొక సమయంలో కాస్త నమ్ముకోవాలంటే రాజేంద్ర ప్రసాద్ గారి సినిమా చూస్తే చాలు అనే ప్రేక్షకుల నమ్మకం కలిగించాడు ఈయన. ఎలాంటి సినిమాలు చేసినా కూడా అందులో కామెడీ ఉండేలా జాగ్రత్తలు తీసుకున్నారు రాజేంద్ర ప్రసాద్ గారు. ముఖ్యంగా రేలంగి నరసింహరావు గారు, జంధ్యాల గారి ఈవీవి అయితే రాజేంద్ర ప్రసాద్ గారి ఇమేజ్ని పెంచడంలో బాగా సహాయపడ్డారు. అలాగే దర్శకులుగా వాళ్ళ స్థాయి కూడా పెంచుకున్నారు. జోకర్, మిస్టర్ పెల్లాం, పెళ్లి పుస్తకం లాంటి సినిమాల్లో కూడా కామెడీతో పాటు మనసుని కరిగించే ఎమోషనల్ సీన్స్ కూడా పండించారు రాజేంద్ర ప్రసాద్ గారు. ముఖ్యంగా జోకర్ సినిమా ఫ్లాప్ అయినా కూడా రాజేంద్ర ప్రసాద్ గారిలోని
అసలైన నటుడిని బయటికి తీసుకొచ్చింది. 90s లో సోలో హీరోగా రఫ్ఫాడించిన రాజేంద్ర ప్రసాద్ గారు 2000 సంవత్సరం తర్వాత రూటు మార్చారు. ఇతర హీరోల సినిమాల్లో కీలక పాత్రలు పోషించాడు. క్షేమంగా వెళ్లి లాభంగా రండి, సందడే సందడి, శ్రీరామచంద్రుడు లాంటి సినిమాల్లో రాజేంద్ర ప్రసాద్ గారి కామెడీ టైమింగ్స్ అదర్స్ అంతే. అలాంటి సమయంలోనే ఈయన నటించిన ఆ నలుగురు సినిమా ఒక సంచలనం. అప్పటి వరకు రాజేంద్ర ప్రసాద్ను కేవలం కామెడీ పాత్రలో మాత్రమే చూసిన అలవాటైన ప్రేక్షకులకు ఆ నలుగురు చాలా ఏళ్ల తర్వాత రాజేంద్ర ప్రసాద్లోని ఒక మరో స్థాయి నటుడిని పరిచయం చేసింది. చంద్రమహేష్ గారు తెరకెక్కించిన ఈ చిత్రంతో నటుడిగా బంగారు నందిని సొంతం చేసుకున్నారు ఈయన. రాజేంద్ర ప్రసాద్ గారు గుర్తుండిపోయే పాత్రలు చేశారు. జులాయి సినిమాలో పోషించిన పోలీస్ పాత్ర తలుచుకున్నప్పుడల్లా నవ్వు తెప్పిస్తుంది. మీ శ్రేయభిలాషి అనే సినిమాలో కూడా ఆత్మహత్యలు చేసుకోవద్దని చెప్పే రాజాజీ పాత్రను కూడా గుర్తుకు వచ్చినప్పుడల్లా ఏడుపు వస్తుంది. నవ్వించే వాడికి ఏడిపించే సత్తా కూడా ఉంటుందని బ్రహ్మానందం గారు చెప్పిన మాటలకు తెర రూపం రాజేంద్ర ప్రసాద్ గారి నటన. ఎలాంటి పాత్రలో అయినా ఇట్టే ఇమిడిపోయే సత్తా ఉన్న నటుడు రాజేంద్ర ప్రసాద్ గారు. మొన్నట F2 సినిమాలోనూ ఆయన చేసిన కామెడీ కడుపుబ్బా నవ్విస్తాయి. ఇప్పటి వరకు చేతినిండా సినిమాలతో బిజీగా ఉన్నారు రాజేంద్ర ప్రసాద్ గారు. సినిమాలు మాత్రమే కాదు, మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్కు అధ్యక్షుడిగా కూడా చేశారు. 200 సినిమాలకు పైగా నటించిన రాజేంద్ర ప్రసాద్ గారు అవార్డుల పరంగా ముందే ఉన్నారు. 1991లో ఎర్రమందారం సినిమాలో ఉత్తమ నటుడిగా నంది పురస్కారం అందుకున్నారు. ఆ తర్వాత 1994లో మేడం సినిమాలో నటనకు గాను నంది జ్యూరీ అవార్డు సొంతం చేసుకున్నారు. 2004లో విడుదలైన ఆ నలుగురు సినిమాకు ఉత్తమ నటుడిగా నంది అవార్డు సొంతం చేసుకున్నారు రాజేంద్ర ప్రసాద్ గారు. ఇలాంటి పుట్టినరోజులు ఎన్నో జరుపుకోవాలని మనమందరం మనస్ఫూర్తిగా కోరుకుంటూ రాజేంద్ర ప్రసాద్ గారికి మరోసారి జన్మదిన శుభాకాంక్షలు మనమందరము తెలుపుదాం.